ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మీ పార్ట్నరు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ ఎవరివ్వండి, ఫ్రెండ్ అవనివ్వండి, లేకుంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కూడా మీ మనసులో ఉన్న వ్యక్తి వలన మీరు బాధపడుతున్నారని వాళ్ళకు అర్థం అవుతుందా లేదా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ వలన మీరు, మీ మనసులో ఉన్న వ్యక్తి వలన మీరు బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుందా లేదా? సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. మేబీ మీ పార్ట్నర్ అది ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరి గురించి అయినా కూడా అనుకోవచ్చు అనమాట. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము, మీ పార్ట్నర్ నేము, ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి. అలాగే ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు సంబంధించింది. రీడింగ్ లో 60 to 70% లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం, మీ పార్ట్నర్ వల్ల మీరు బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం చేసుకుంటారా? 9 of Pentacles, Page of Swords, the Hermit, Six of Cups, Seven of Swords, Queen of Swords, Empress, Ace of Pentacles, Hanged Man, Three of Cups, Knight of Pentacles, Page of Wands, Eight of Cups, King of Pentacles, Ace of Cups, Five of Wands. Ace of Cups, Five of Pentacles, Five of Wands, Moon, Five of Wands. సో మీ పార్ట్నర్కి ఫ్యూచర్లో అయినా లేకపోతే అసలు మీ బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుందా అంటే, మీరు పడే బాధ కానీ, మీరు పడే పెయిన్ కానీ, ఇవన్నీ వాళ్ళకి అర్థం అవుతాయా? ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా అసలు వాళ్ళకి అర్థం అవుతాయా అంటే, వాళ్ళకి మీరు బాధపడతారని తెలుసు, తెలియకుండా ఏం లేదు. ఇప్పుడు కూడా మీరు 100% మీరు వాళ్ళ దూరంగా ఉండడం వల్ల, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు 100% మీరు బాధపడతారని వాళ్ళకి తెలుసు అనమాట. తెలిసి కూడా వాళ్ళు కావాలనే దూరంగా ఉన్నారు, కావాలనే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది, కావాలనే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఎలా అంటే చాలా
చాలా మ్యానిపులేట్ చేశారనమాట మిమ్మల్ని. చక్కగా వాళ్ళు ఎలా వీలుగా ఉంటే అలా వీళ్ళని మౌల్డ్ చేసేసారు. ఏంటంటే ఒకప్పుడు మీరు మీకంటూ ఒక పర్సనాలిటీ ఉంది, మీకంటూ ఒక నేచర్ ఉంది, మీకంటూ ఒక బిహేవియర్ ఉంది, మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. కానీ వీటన్నిటిని మీరున్న మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినాక కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మీరు ఎలా చేంజ్ అయ్యారంటే మీ పార్ట్నర్ కావాల్సిన విధంగా మీరు చేంజ్ అయిపోయారనమాట. మేబీ మీకు కొన్ని ఇష్టాలు ఉండొచ్చు, కొన్ని హ్యాబిట్స్ ఉండొచ్చు, కొన్ని గోల్స్ ఉండొచ్చు. వీటన్నిటిని పక్కన పెట్టి కూడా మీ పార్ట్నరే లైఫ్ లాగా మీరు భావిస్తా ఉన్నారు. సో అయినా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసే వెళ్ళిపోయారంటే రీజన్ వచ్చేసి ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడవచ్చు అనమాట. మీ పార్ట్నర్ నేచర్ ఏంటంటే యూస్ అండ్ త్రో. అంటే అవసరమైనప్పుడు వచ్చామా, అవసరం తీసుకున్నామా, వెళ్ళిపోయామా. మళ్ళీ ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, మళ్ళీ సేమ్ ఇలానే చేయొచ్చు. వీళ్ళ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సేఫ్ గా ఉండొచ్చు మనము అన్న ఉద్దేశం వీళ్ళకు ఉంది. మేబీ మీ పార్ట్నరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఎందుకు మీరు అనుకుంటున్నారు మేబీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో, వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళ దూరంగా ఉంటున్నారేమో, ఏమన్నా కావాలని ఏమన్నా మనకి చెప్పని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారేమోనని మీరు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మీరు అనుకున్నారే తప్ప వాళ్ళు ఏదైనా కావాలని ఈ రిలేషన్ లో సాక్రిఫైస్ చేసి దూరంగా ఉంటున్నారేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కానీ థర్డ్ పార్టీ కానీ అవి ఉండవచ్చు. ఎందుకంటే వీళ్ళు గొడవలకి ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది మేబీ వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అవ్వచ్చు అనమాట. వీళ్ళ లైఫ్ లో ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు అనమాట. వాళ్ళ దగ్గర వీళ్ళు గొడవలు అవ్వకుండా ఉండడానికి మాత్రమే మీ నుండి దూరంగా ఉండడం అయితే జరిగింది. మిమ్మల్ని మోసం జరగడం కూడా జరిగింది అనమాట. సో అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో అది మోర్ దెన్ 2 years పైనే ఉందన్నమాట. కొంతమంది 2 years పైనే ఉంది, కొంతమంది 10 years దాకా ఉంది, కొంతమంది ఫ్రెండ్స్ నుండి రిలేషన్షిప్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మోర్ దెన్ అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన పరిచయం ఉన్న పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. అంటే రీసెంట్ గా కలిసిన వాళ్ళైతే చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు, ఒక 20% మాత్రమే ఉన్నారు. 80% మెంబర్స్ అందరూ కూడా మోర్ దెన్ 2 years నుంచి, మోర్ దెన్ చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మీకు అన్ని తెలుసు అనమాట. మీ పార్ట్నర్ మెంటాలిటీ బిహేవియర్ తెలిసినా కూడా ప్రతిసారి కూడా మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్ కి. మీ పార్ట్నర్ ఏంటంటే మీ గురించి అంతకన్నా ఎక్కువ తెలుసు అనమాట. మీకు మీ పార్ట్నర్ గురించి తెలిసింది ఒక 10-20% ఉంటే మీ పార్ట్నర్ కి మీ గురించి తెలిసింది 99.99% లో మీ గురించి అంతా తెలుసు. ఎమోషనల్ గా మీరు ఎలా ఉంటారో తెలుసు, కోపం ఉంటే ఎలా ఉంటారో తెలుసు, బాధపడితే ఎలా ఉంటారో తెలుసు, అండ్ అంటే ఎప్పుడు ఎలా ఉంటారో అనేది, ఎందుకు మీకు కోపం వస్తుంది, ఎందుకు బాధపడుతున్నారు అనేది ప్రతిది కూడా మీ పార్ట్నర్ కి మీ గురించి తెలుసు. కానీ మీకు మాత్రం మీ పార్ట్నర్ గురించి తెలుసు అన్న నమ్మకాలు మీరున్నారు తప్ప అక్కడ తెలిసింది చూపించేది ఒకటి ఉంది, బ్యాక్గ్రౌండ్ లో నడిచేది ఇంకొకటి ఉందన్నమాట మీ పార్ట్నర్ విషయంలో. అండ్ మీ పార్ట్నర్ ప్రెజెంట్ చక్కగా సెలబ్రేషన్స్ తో, మేబీ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ తో, ఫంక్షన్స్ లో, పార్టీస్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ ఒకటి, ఫ్యామిలీ అండ్ ఫంక్షన్స్ వాటిలో ఎంటర్టైన్ అవ్వడానికి వీళ్ళు కొంచెం కంఫర్ట్ జోన్ పెట్టుకుంటారనమాట. చాలా కంఫర్ట్ గా ఉంటారు. అలాంటి వాటికి ఎక్కువ ఇష్టపడతారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. ఎక్కువగా ఈజీ మనీ వస్తే బాగుండు అన్న విధంగా ఆలోచిస్తారనమాట. ఈజీగా మనం కష్టపడకుండా ఫ్రీగా వచ్చేదానికి లగ్జరీ లైఫ్ ని ఇష్టపడే పర్సన్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, ఒక కింగ్ ఎలా అయితే అందరినీ రూల్ చేస్తా ఉంటారో, వీళ్ళు ఎప్పుడు కూడా మనం కూడా 10 మందిని రూల్ చేయాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్స్. సో వీళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే, నాకు ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి, లగ్జరీ లైఫ్ లో అందరినీ నేను రూల్ చేస్తూ ఉండాలి. ఈవెన్ మిమ్మల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటారని కూడా అది పక్కన పెట్టండి.
సో అందరినీ రూల్ చేయాలి, నా చేయి కిందే అందరు ఉండాలి, నేను ఏది చెప్తే అది చేయాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్. కనుక అక్కడ అంతా రివర్స్ ఉంటది అనమాట. వీళ్ళ లైఫ్ అంతా కూడా వీళ్ళు ఏదైతే కోరుకుంటారో దానికి అంతా రివర్స్ జరుగుతూ ఉంటది. ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి మనకు వస్తుంది కదా రిటర్న్, అట్లా అన్నమాట. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు పడే బాధకి ఎందుకంటే మీరు అంత ఎమోషన్ పర్సన్, ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. అండ్ ఎమోషనల్ పర్సన్, ఒక కైండ్నెస్ ఉన్న పర్సన్. ఎవరైనా బాధపడుతుంటే చూడదు, ఈవెన్ మీ పార్ట్నర్ అని కాదు, ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అని మీకు చెప్తే కనుక మేబీ వాళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారా, రాంగ్ చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని మీరు ఆలోచించరు. ప్రజెంట్ వాళ్ళు ప్రాబ్లం లో ఉన్నారు, మనల్ని వచ్చి అడిగారు, మనం చేసే స్టేజ్ లో ఉన్నామా లేదా అన్నది మాత్రమే చూస్తారు మీరు. ఓకే వీళ్ళు స్టేజ్ లో వీళ్ళు చేసే మెంటాలిటీ ఉంది కాబట్టి మీకు మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏంటంటే మీ వీక్నెస్ అడ్డం పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు బతిలాడుకోవడము, ఇచ్చేయడము, తర్వాత వెళ్ళకుండా సైలెంట్ గా వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు అనమాట. అలాంటి మెంటల్ అయినా కూడా మీరు మంచి చేస్తారు కాబట్టి మీకు ఏదో ఒక రూపంలో, వాళ్ళ రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో మీరు చేసిన మంచి అనేది 1కి 2 మీకు రిటర్న్ వస్తుంది. ఎందుకంటే మనం మంచి చేస్తే మనకి, మంచి చేసే వాళ్ళకి మంచి జరగదని అంటారు చూడండి, కానీ మంచి చేసే వాళ్ళకి మంచి వస్తుంది ఏదో ఒక రూపంలో. ఎందుకంటే మనం చేసిన మంచి మనం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు మనకి మనం చేసిన మంచికి ఉన్న రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకునే మీరు ఒకసారి కాదు 100 సార్లు మోసపోయినా కూడా నెక్స్ట్ టైం ఇంకొకసారి మీరు హెల్ప్ చేయడానికే ముందని అడుగు అనేది వేస్తారు. ఎందుకంటే అది బై బర్త్ మీ నేచర్ లో, మీ బ్లడ్ లోనే వచ్చింది అది. దాన్ని ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా నెక్స్ట్ టైం ఇంకొకసారి ఆ ఛాన్స్ ఇస్తున్నారంటే మీరు ఇది నమ్ముతున్నారు, నేను మంచి చేస్తే వాళ్ళు నాకు మోసం చేస్తున్నారు అనేది ఎంత 100% కరెక్టో, నేను మంచి చేశాను కాబట్టి నాకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది అనేది కూడా మీరు అంతే నమ్ముతున్నారు అనమాట. సో మనం వీళ్ళకి మంచి చేసామనుకోండి, వీళ్ళు మనకు చెడు చేసినా కూడా ఇంకొకళ్ళ ద్వారా మనకు అది రిటర్న్ వస్తుంది కదా. సో అలా అని చెప్పి మన నేచర్ని ఎందుకు మనం మార్చుకోవాలి, మన మెంటాలిటీని ఎందుకు మార్చుకోవాలి? వీళ్ళు మనం మోసం చేశారని చెప్పి, సో వీళ్ళు మనకు మోసం చేస్తున్నారు కాబట్టి నేను అసలు నా నేచర్ని మార్చుకోవాలా, నా క్యారెక్టర్ని మార్చుకోవాలా, నేను ఒక హెల్ప్ చేసే నేచర్ ఉండకూడదు, ఎవరు ఎలా పోయినా పర్లేదు, నేను ఇలానే ఉండాలి, నేను లగ్జరీగా ఉంటే చాలు, నేను కంఫర్ట్ గా ఉంటే చాలు, నేను నా ఫ్యామిలీ మంచిగా ఉంటే చాలు అని మీరు ఎప్పుడూ అనుకోరు అన్నమాట. సో అదే మీకు ఎప్పుడు కూడా యూనివర్స్ అనేది మీకు సపోర్టింగ్ గా ఇస్తుంది. మీ కైండ్నెస్, మీ మంచితనమే మీకు ఎప్పుడు కూడా ఏ సమస్యలో నుంచైనా కూడా మిమ్మల్ని ఈజీగా బయటపడేలా చేస్తుంది అనమాట. సో అండ్ మీరు ఓవర్ ఎమోషన్ పర్సన్. అండ్ మీ పార్ట్నర్ని మీరు ఎలా చూసుకున్నారంటే, ఒక బేబీని ఒక మమ్మీ చూసుకుంటే, ఒక బేబీని ఒక తల్లి ఒక పిల్లవాడిని ఎలా చూసుకుంటది, ఏ మదర్ అయినా కూడా పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు, ఇలా ఎన్ని చేసినా కూడా ఫర్గివ్ చేసేస్తుంది. అలాగే వాళ్ళు తినకపోయినా కూడా కొంచెం తినిపించడము, వాళ్ళు ఏమైనా తప్పు చేసినా చేయడము, ఈవెన్ హోంవర్క్లు కూడా, ఇక మా పిల్లలు ఉన్నారు వాళ్ళు చేతుల్లో నొప్పి వస్తుందంటే నేనే హోంవర్క్ రాసేస్తాను, అట్లా ఉంటది అనమాట. అలా మీరు మీ పార్ట్నర్ ని కూడా అన్ని రకాలుగా చూసుకున్నారు. ఒక బేబీని ఒక మదర్ ఎట్లయితే చూసుకుంటుందో, వాళ్ళు హెల్త్ బాగోలేనప్పుడు కేరింగ్ చూపించడము, వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ వస్తే ఫైనాన్షియల్ గా చూపించడము, వాళ్ళు ఇంకేదైనా ఎమోషనల్ గా బాధపడుతుంటే మోరల్ గా సపోర్ట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, నేను ఉన్నాను కదా నీకు అన్నట్టుగా మాట్లాడడము, ఇలా ఎప్పుడూ మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా ఇచ్చారు. అలానే మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా ఓవర్ ఎమోషనల్ పర్సన్ అనమాట. వాళ్ళు మాట్లాడకపోతే బాధపడిపోవడము, ఏడవడము, వాళ్ళ గురించి ఆలోచించుకోవడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి పర్సన్. అది మీ పార్ట్నర్ అలా ఉన్నారా అంటే మీ పార్ట్నర్ అంత జెన్యున్ గా ఉన్న పర్సన్ ఏం కాదు. వాళ్ళు మోసం చేస్తూనే మీ లైఫ్ లోకి వచ్చారు, మోసం చేస్తూనే మీకు ఫేక్ లవ్ చూపిస్తూనే మీ లైఫ్ లో ఉన్నారు, అది మీకు తెలుసు. కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. ప్రతిసారి వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడల్లా మీరే దారి చూపిస్తున్నారు వాళ్ళకి. ప్రతిసారి మీరు దారి చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాల్యూ లేకుండా పోయింది. ఒకసారి మీరు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే మీరు గైడెన్స్ ఇవ్వకుండా వీళ్ళు సపోర్టింగ్ గా ఉండకుండా ఉంటారో అప్పుడే వాళ్ళకి ఆ ప్రాబ్లం కి సంబంధించిన పెయిన్ అనేది తెలుస్తుంది. మీరు అట్లా చేయకపోవడం వల్లే మీ చేతులారే మీరే మీ పార్ట్నర్ విషయంలో బాధపడాల్సి వస్తుంది అన్నమాట.
సో మీ పార్ట్నర్ ఏం చేస్తారంటే మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు మీరిద్దరు, కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ స్పై చేస్తూ ఉంటారనమాట. ఎలా ఉన్నారు మీరు, సో దూరంగా ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు, ఎప్పుడు ఎక్కువగా స్పై చేస్తారంటే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువగా స్పై చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఎలా రీ ఎంట్రీ ఇవ్వాలి అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నారా, మూవ్ ఆన్ అయిపోయారా, వద్దనుకుంటున్నారా అన్న విధంగా అన్ని అనలైజ్ చేసుకొని చక్కగా మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఏదో ఒక రూపంలో. సో మళ్ళీ ఏమి చేస్తారు, చక్కగా ఫైనాన్షియల్ హెల్ప్ చేపించుకోవడానికి వచ్చినప్పుడు మీరే ప్రపంచము, మీరే అన్ని, ఎక్కడలేని ప్రేమంతా ఓవర్ ఫ్లో అయిపోతుంది అనమాట, లవ్ కూడా ఓవర్ ఫ్లో అయిపోతుంది అనమాట. అట్లా చూపించేస్తారు. మళ్ళీ ప్రాబ్లమ్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో మళ్ళీ అసలు వీళ్ళకి మీకు నాకు సంబంధమే లేదు అన్నట్టుగా చూపిస్తారు అనమాట వీళ్ళ బిహేవియర్ అండ్ మెంటాలిటీ. ఎందుకంటే నిజంగా మనం ఒకళ్ళు లవ్ చేసామంటే మన పేరెంట్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎంత ఏదైనా చిన్న విషయంలో బాధపడుతుంటే మనం ఎలా చూడలేకపోతామో మన మన పార్ట్నర్ విషయంలో కూడా మనకు అంతే పెయిన్ అనిపిస్తుంది. ఎవరికైతే ఈ పెయిన్ అనేది తెలియదో వాళ్ళు 100% జెన్యున్ గా లవ్ చేయలేదు. వాళ్ళు ఓన్లీ అట్రాక్షన్ అయినా అయ్యి ఉండాలి, లేకుంటే ఏదైనా అవసరానికైనా మీరు మీ లైఫ్ లోకి వచ్చి ఉండాలి. ఇదైతే పక్కా అనమాట. ఎవరైతే వాళ్ళ సెల్ఫిష్ గా ఉండి వాళ్ళ అవసరాల కోసం అని చెప్పి ఎదుటి వాళ్ళ లైఫ్ లోకి వచ్చి గందరగోళం చేసేసి వాళ్ళ లైఫ్ ని, వాళ్ళ ప్రశాంతంగా ఉండే లైఫ్ ని హ్యాపీగా ఉంచకపోయినా పర్లేదు, గందరగోళం చేసేసి ఏంటంటే వాళ్ళని హ్యాపీగా ఉంచకపోగా వాళ్ళని బాధ పెడుతూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకటే ఉంటది. ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో అది మనకి రిటర్న్ వస్తుంది అన్నది ఎంత నిజమో అదే వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు జరుగుతూ ఉంటది అనమాట. అది వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో అప్పుడే ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఇది ప్రాబ్లము ఇందువల్ల అని చెప్పి క్లియర్ చేసుకుని వెళ్ళిపోవడం అది చాలా 100% బెటర్ అనమాట. సో మీ పార్ట్నర్ అలాంటి పార్ట్నర్ కాదనమాట. ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ఎలా వస్తారంటే కాళ్ళు పట్టుకునే టైప్ అనమాట. అవసరం ఉన్నప్పుడు ఏదైనా కూడా కాళ్ళు పట్టుకునేప్పుడు అవసరం తీరిపోయింది అనుకుంటే మీరు ఏడుస్తూ ఉండండి, చచ్చిపోతామనండి, ఇంకోటి అనండి, అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. పోతే పోసి వస్తే నాకేంటి అన్నట్టుగానే వెళ్ళిపోతారు. మేబీ ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ లో కానివ్వండి, ఇంకెక్కడైనా కూడా వాళ్ళకు మన ఇంట్లో కూడా ఇలాంటి తమ్ముడు కానీ అన్నలు కానీ ఉన్నారు కదా, వాళ్ళకి ఇలాంటి పెయిన్ తీసుకుంటే మనకి ఎలా ఉంటది అని చెప్పి కానీ, మన అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మదర్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే బాధపడుతుంటే మనం చూడగలమా అని చెప్పి ఒక్కసారి ఆలోచించారనుకోండి, ఎవరిలో కూడా ఇంకొకళ్ళు హర్ట్ చేయడానికి కానీ ఇంకొకళ్ళు బాధ పెట్టడానికి కానీ ఆలోచించారు. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే కావాలనే వెళ్ళిపోయారు. ప్రెజెంట్ అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళంతటి వాళ్ళు కావాలనే వాళ్ళు సేఫ్ గా వెళ్ళిపోయారు. సో టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఇప్పుడు కొంచెం సేఫ్ గా ఉన్నామన్న ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయారు. రేపు మళ్ళీ సేమ్ ఇలానే ఉంటుందా? ఉండదు కదా. సో మీ బాధ ఏంటంటే వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు 100% మీరు అనుకున్నట్టుగా 100% లవ్ చేయలేదు కాబట్టి. ఎందుకంటే నిజంగా ఒకళ్ళని మనము లవ్ చేస్తే 100% ఎదుటి వాళ్ళ బాధని అయినా అర్థం చేసుకుంటారు. మేబీ కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, అది మీ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, మీ పార్ట్నర్ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది చెప్పే విధానంలో ఉండదన్నమాట. ప్రాబ్లం ఇది ఇలా అని చెప్పుకొని దూరంగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండవు. అలా కాకుండా ఎదుటి వాళ్ళని మోసం చేసో వీళ్ళని బాధ పెట్టో వెళ్ళిపోయారనుకోండి, వీళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళకి కన్నీళ్లు చూసుకుంటా అవి మళ్ళీ మీకే తగిలేది. సో ఎవరి లైఫ్ లో అయినా మనం ఉన్నాము అంటే గనక ఉండదలుచుకుంటే 100% జెన్యున్ గా ఉండండి. లేదు వీళ్ళ వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నప్పుడు చెప్పేయండి, ప్రాబ్లం ఇది ఉంది, సో మనం దూరంగా ఉందాము, మనం ఇక్కడతో బ్రేకప్ చెప్పుకుందామని చెప్పేసి వాళ్ళ లైఫ్ లో
వాళ్ళకి చెప్పి వెళ్ళారనుకోండి, వాళ్ళ పెయిన్ కానివ్వండి, వాళ్ళు బాధపడేదానికి కానివ్వండి 100% మీకు తగలకుండా ఉంటుంది. మీ లైఫ్ లో కూడా స్ట్రక్ అవ్వకుండా ఉంటారు. మీరు ఒకళ్ళ లైఫ్ లో స్ట్రక్ చేసేసి వాళ్ళ లైఫ్ లో బాధ పెట్టేసి ఆ కన్నీళ్లతో మీరు హ్యాపీగా ఉండాలి అని అంటే అది ఎప్పటికీ కూడా మీరు లైఫ్ ఎండ్ అయ్యేలోపు కూడా మీరు ఎప్పటికీ ఉండలేరు కూడా అలా. సో మీ పార్ట్నర్ ఏంటంటే అంత ఈజీగా వచ్చే పర్సన్ కాదు. మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఇచ్చేస్తూ ఉన్నారు అంటే, మీరు పార్ట్నర్ ఎప్పుడైనా కూల్ గా ఉన్నారంటే వాళ్ళు అవసరం వచ్చినప్పుడు మాత్రమే. అప్పుడు మీరు ఎన్ని అనండి, ఏం మాట్లాడరు, ఎన్ని చేయండి, ఏం చేయన్నారు. అదే ఏదైనా అవసరం తీరిపోయింది అనుకోండి, మీరు ఏమనపోయినా కూడా అదొక పెద్ద భూతద్దం లాగా చూసి అదొక పాయింట్ అవుట్ చేసి వెళ్ళిపోతారు సేఫ్ గా. అలాంటప్పుడు వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వాళ్ళని ఆ బాధ పెట్టే రైట్స్ ఎక్కడ ఉన్నాయి? సో మీ పార్ట్నర్ కూడా అంతే అన్నమాట. సో మీకు ప్రెజెంట్ అయితే కొన్ని రోజుల వరకు అయితే వాళ్ళకి మీ ప్రాబ్లం అనేది అర్థం కాదు, మీ బాధ అనేది అర్థం కాదు. కానీ అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? మళ్ళీ వాళ్ళ లైఫ్ లో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి రిజల్ట్ అనేది వస్తుంది కదా. ఆ రిజల్ట్ అనేది వాళ్ళకే వెళ్తది కదా. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు వస్తుంది అనమాట, రియలైజేషన్ వస్తుంది. అప్పుడు వస్తారు అనమాట మీ లైఫ్ లోకి. మళ్ళీ నాకు ఇప్పుడున్న ప్రాబ్లం కి ఎవరు సొల్యూషన్ లేదు మీరే అనుకుని వస్తారు కదా. అప్పుడు చూపించండి మీరు నిజంగా అలాంటి టైంలో అలా వచ్చే వాళ్ళని ఏమంటారనేది వాళ్ళకి. అసలు ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకన్నా హీనమైన లైఫ్ అనమాట వీళ్ళది. అవసరానికి వచ్చి వెళ్ళే వాళ్ళ లైఫ్. వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ కూడా దర్జాగా బతుకుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళకంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఒకళ్ళని మోసం చేయకుండా ఒకళ్ళు ఇది చేయకుండా. కానీ వాళ్ళకన్నా హీనమైన బతికే వర్ధన ఉందంటే వీళ్ళ లైఫే అన్నమాట. సో సో వీళ్ళు ఎప్పటికీ కూడా యూజ్ అండ్ త్రో టైప్ లోనే ఉంటారు తప్ప మీతో 100% జెన్యున్ గా ఉండరు. మీరు పడే బాధ అర్థం కాదు. ఏంటంటే వాళ్ళు ఎవరైతే సెల్ఫిష్ గా ఉంటారో, సెల్ఫిష్ గా మూర్ఖంగా ఉంటారో, ఈగోయిస్ట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ లైఫ్ లో ఎప్పటికీ మారరు. వాళ్ళు వచ్చినా యూజ్ అండ్ త్రో, వెళ్ళిపోయినా అలానే అనమాట. ఏదో ఒక సేఫ్ సైడ్ గా ఉండాలి. మన లైఫ్ ని డిస్టర్బ్ చేసుకుని మనం ఏది చేయకూడదు అని అనుకుంటారు. మీ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకుని మీరు ఏది చేయనప్పుడు ఇంకొకరి లైఫ్ ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు ఇంకొకరి లైఫ్ ని నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో. ఈ ఎనర్జీస్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళకి ఇవే అనమాట. మీరు చూపించిన మంచితనమే మీకే ఇప్పుడు ఈరోజు బాధపడేలాగా చేసింది అనమాట. ఎప్పుడు కూడా మంచితనం ఉండొచ్చు, కానీ మరీ మంచితనం చూపించారనుకోండి మీ పార్ట్నర్ విషయంలో, చివరికి ఈ రోజు ఇలా బాధపడుతూ కూర్చోవడం తప్ప వాళ్ళకి మీ బాధ తెలియదు. మీరు ఏడుస్తున్నా పట్టించుకోరు. మీరు ఒకవేళ చనిపోయినా కూడా వాళ్ళ కోసమని మీరు చనిపోయినా కూడా ఈవెన్ చూడడానికి కూడా వచ్చి రావడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ అట్లాంటి మెంటాలిటీ అనమాట. వెళ్తే ఏమో మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకు వెళ్ళడము అన్న విధంగా ఆలోచించుకుంటారు తప్ప మనల్ని ఇంత ఇష్టపడి బాధపడిన వాళ్ళు మన కోసమో, మేబీ మన కోసమో లేకపోతే మన కోసం కాకపోయినా మన చనిపోయారని అంటే వెళ్ళాల ఎవరైనా కూడా నిజంగా మనుషులు అయితే వెళ్తారు. కానీ వీళ్ళు అలా అనుకునే పర్సన్స్ కాదు. వీళ్ళు ఏంటంటే మేబీ నేను వెళ్ళాను అనుకో నాకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అన్ని సేఫ్ గైడ్ గా ఉండే పర్సన్ అనమాట. ఇలాంటి పర్సన్ కోసం మీరు బాధపడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళ కోసము మీరు 1 minute టైం వేస్ట్ చేసుకున్నా కూడా టైం వేస్టే తప్ప ఏముండదు. 1 minute ని కూడా మీరు తీసుకురాలేరు ఎప్పటికీ కూడా. సో ఇలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకుంటూ బాధపడుతూ కూర్చోకుండా మీ లైఫ్ లో మీ కెరియర్, మీకు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆలోచించుకోండి. మీ కెరీర్ ఇంపార్టెంట్. కెరీర్ బాగుంటే అన్ని ఉంటాయి. అందరూ మళ్ళీ కాళ్ళ దగ్గరికే వస్తారు. మీ లైఫ్ లో మీరు స్టక్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ లైఫ్ ఏంటి అట్లా అయిపోయింది, ఎందుకు రావట్లేదని మీరు బాధపడుతూ మీరు స్ట్రెస్ లో ఉండి మీ లైఫ్ ని మీరు స్టక్ చేసుకుని ఉంటే మీ లైఫ్ లో మీ కెరీర్. ఇలాంటి వాళ్ళ కోసము మీరు బాధపడే కన్నా మీ పేరెంట్స్ కోసం బాధపడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం బాధపడండి. లేదు మీకు ఏదైనా అనాథ పిల్లలు ఉంటారు, అనాథ పిల్లలకి హెల్ప్ చేయండి. అనాథ పిల్లలకి హెల్ప్ చేయడము, ముసలి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఈవెన్ మనుషులకి అసలు హెల్ప్ చేసే ఉద్దేశమే లేదు మీకు. స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి,
కుక్కలు వీళ్ళకన్నా చాలా ఇంత ముద్దపడేస్తే విశ్వాసంగా ఉంటది నెక్స్ట్ టైం మనం కనిపించినప్పుడు. కానీ వీళ్ళకి మీకు ఎంత చేసినా కూడా వీళ్ళకి విశ్వాసమే ఉండదు. సో చేస్తే కనీసము స్ట్రీట్ డాగ్స్ కి కానివ్వండి, కుక్కలకు కానివ్వండి, ఫీడ్ చేసి బిస్కెట్స్ కానివ్వండి, ఒక 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్లి బిస్కెట్లు వేసినా కూడా అది ఇంకొకసారి మనం కనిపించినప్పుడు విశ్వాసంగా ఉంటది. అలాగే మీ కర్మ ఏదైతే ఉందో పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మ కానివ్వండి, మీ ప్లానెట్స్ ప్రభావం వల్ల వచ్చిన నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, అన్ని కూడా మీకు క్లియర్ అవుతాయి. అలాగే బర్డ్స్, పావురాలకు కానివ్వండి, కాకులకు కానివ్వండి ఫీడ్ చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మీ లైఫ్ లో కూడా గుడ్ చేంజెస్ వస్తాయి. మీ లైఫ్ లో కూడా ఏదైతే సక్సెస్ అనేది ఉందో బ్లాకేజెస్ ఉన్నాయి, ఆ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవుతాయి. అంతేగాని మీ పార్ట్నర్ లాంటి వాళ్ళ కోసము మనీ వేస్ట్ చేసుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం, మీ ఎమోషన్స్ వేస్ట్ చేసుకోవడం, మీ హెల్త్ పాడు చేసుకోవడం, ఇవంతా కూడా మట్టిలో వేసిన అదేంది బూడిద మీద వేసిన పన్నీర్ లాగే అనమాట. మీ పార్ట్నర్ కూడా అలానే ఉంటది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంటది చూడండి. మీ పార్ట్నర్ కూడా అలాంటి పర్సన్సే. సో మీరు ఆలోచించుకుని వాటికన్నా కూడా పక్షులకి, జంతువులకి, వీటికి సేవ చేసుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. లేని వాళ్ళకి చూడండి, మనము టెంపుల్స్ కి వెళ్తా ఉంటాము. టెంపుల్స్ కి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా రోడ్డు మీద కానివ్వండి, ఎక్కడన్నా సిగ్నల్స్ దగ్గర కానివ్వండి, మనం 1 రూపీ వేసినా కూడా వాళ్ళు మనం మంచిగా ఉండమని దీవిస్తారు తప్ప నువ్వు నాకు 1 రూపీ వేసేది నాకు 10 రూపీస్ వేయలేదు కాబట్టి నువ్వు నాశనం అయిపోవాలని ఎవ్వరు దీవించరు. సో మీ బాధ అర్థం కాని వాళ్ళ కోసం మీరు బాధపడుతూ కూర్చొని లైఫ్ లో స్ట్రక్ అవ్వకుండా మీకంటూ గోల్స్ ఉన్నాయి, ఎవరికి హెల్ప్ చేయాలో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళకి మీరు ఎంత చేసినా, ఈవెన్ మీరు వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసినా కూడా వాళ్ళకి విలువ అనేది ఉండదు. విచారము మరియు ఆనందము, నిరుపేదలకు సేవ. సేమ్ నేను చెప్పాను కదా, అదే వచ్చింది కాబట్టి అందుకు. ఆకర్షణ ధర్మము, పుష్కలము, మీరు త్వరలోనే పుష్కలంగా బహుమానం అందుకుంటారు. చూడండి, మీరు ఇప్పుడు ఈ ఏవైతే ఉందో మీ కెరీర్ ని పక్కన పెట్టి మీ పార్ట్నర్ గురించి బాధపడుతూ ఉండడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. ఎప్పుడైతే మీరు కొన్ని మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. మనకి వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారని తెలుసు, వస్తారు వెళ్తారు యూజ్ అండ్ త్రో చేసుకుంటున్నారని తెలిసినా కూడా మనం యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, అంటే ఆ నిజాన్ని మనము యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనే మనము ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాము, ఎక్కువ బాధ అనేది అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటున్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు, మనల్ని వదిలేసి వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు, టైం పాస్ కి వస్తున్నారు, ఇదంతా మీకు తెలిసినా కూడా మీ మైండ్ చెప్తానే ఉంటది, లేదు వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలాంటి పర్సన్స్ అని చెప్తున్నా. మీ మనసు ఏం చెప్తుంది అంటే లేదు వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి మంచిగా చెప్తానే ఉంటది. కానీ మనసు చెప్పేది వింటారు కాబట్టి బ్రెయిన్ ఏదైతే మీకు హింట్ ఇస్తానే ఉంటది, మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు, రాంగ్ వేలో వెళ్తున్నారని. కానీ మనం వినేది ఏముంటది, మనసు మాటే వింటది. దానికి ఎలా మంచిగా ఉంటే అలా నచ్చినట్టుగానే వాళ్ళకి దాన్ని కోరుకుంటది కాబట్టి. సో ఎప్పుడూ కూడా మీరు వీళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి బాధపడుతూ మీ లైఫ్ లో మీరు సక్సెస్ అనేది సాధించకుండా స్టక్ అయిపోయే ముందు ఒకసారి ఆలోచించుకోండి, వీళ్ళు అసలు ఏం చేశారు, వీళ్ళు నా లైఫ్ లో ఉండడం వల్ల నాకు ఇది చేశారని చెప్పుకోవడానికి కానీ, లేకపోతే ఈ ఎన్ని ఇయర్స్ మాక్సిమం మెంబర్స్ మోర్ దెన్ 2-3 years పైన ఉండుంటారు కదా, ఈ 2 years కానివ్వండి, 3 years లో కానివ్వండి, మీరు వాళ్ళకి చేసింది ఎంత ఉంది, వాళ్ళు మీకు చేసింది ఎంత ఉంది. అంటే మనీ పరంగానే కాదు, ఫైనాన్షియల్ గానే కాదు, ఎఫెక్షన్ కానీ, కేరింగ్ కానీ, లవ్ కానీ, లేకపోతే ప్రేమ కానీ ఎంత చూపించారు, ఎలా ఉన్నారు, మీతో జెన్యున్ గా ఉన్నారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. సో మనం వీళ్ళ గురించి బాధపడేంత క్యారెక్టరా వీళ్ళది, వీళ్ళ మెంటాలిటీ అంత ఉందా అని మీరు ఆలోచించుకోండి. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఎప్పుడైతే మీరు వాళ్ళు స్ట్రక్ అయిపోయిన ఎనర్జీస్ ని, నెగిటివ్ ఎనర్జీస్ ని తీసుకుంటున్నారు కాబట్టి మీకు అంత పెయిన్ అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. అందుకే మీ లైఫ్ లో మీరు సక్సెస్ లోకి వెళ్లాల్సిన దారిలో ఓపెన్ చేసినా కూడా, యూనివర్స్ అనేది మీ సక్సెస్ కి వెళ్ళడానికి దారిలో ఓపెన్ చేసినా కూడా మీరు వెళ్ళలేకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు అక్కడే స్ట్రక్ అయిపోయిన ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ని తీసుకుంటా ఉంటున్నారు కాబట్టి. సో
ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ని పక్కన పెట్టేసి మీరు ఏదైతే ఉందో మీ బ్రెయిన్ ఏదైతే చెప్తుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళారనుకోండి మీ సక్సెస్ అనేది మీరే చూస్తారు. ఈ పెయిన్ కూడా తీసేయగలుగుతారు అన్నమాట. సో అప్పుడే మీ లైఫ్లో సక్సెస్ వచ్చి మీరంటూ ఒక గుర్తింపు, మీకంటూ ఒక గోల్ రీచ్ అవ్వగలుగుతారు. విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. సో ఎవరి లైఫ్ లో అయినా కూడా ఈవెన్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో కూడా ముఖేష్ అంబానీ కానివ్వండి, ఇంకొకరు టాటా కానివ్వండి, ఇంకా బిర్లా కానివ్వండి, ఇంకెవరి లైఫ్ లో అయినా కూడా సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ వస్తుంది, హ్యాపీనెస్ తర్వాత సాడ్నెస్ వస్తుంది, సాడ్నెస్ తర్వాత హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడు కూడా ఈవెన్ మోడీ గారైనా కూడా, ప్రధానమంత్రి గారైనా కూడా లైఫ్ అంతా సక్సెస్ లోనూ ఉండుండరు కదా, లైఫ్ అంతా ఫెయిల్యూర్ లోనూ ఉండుండరు కదా. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ కూడా ఏదో ఒక ఫెయిల్యూర్స్ ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక సక్సెస్ వస్తూనే ఉంటుంది. సో ఫెయిల్యూర్ దగ్గరే ఆగిపోతూ ఉంటే సక్సెస్ ఎప్పుడు చూస్తారు? సో లైఫ్ లో ఈ రోజు మీరు బాధపడుతూ ఉండొచ్చు మీ పార్ట్నర్ గురించి, నిజంగా జెన్యున్ పర్సన్ అయితే కాదు వాళ్ళు, నిజంగా వాళ్ళు ఏమన్నా ఇప్పుడు యూనివర్స్ వల్ల కానివ్వండి, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల కానీ వాళ్ళు రియలైజ్ అయ్యి మీ లైఫ్ లోకి వచ్చారు అంటే 100% వాళ్ళే రిటర్న్ వస్తారు. వాళ్ళ కోసం మీ లైఫ్ లో స్టక్ అవ్వడం ఎందుకు? సో ఈ రోజు హ్యాపీయెస్ట్ మేబీ ఈ రోజు బాధపడినా రేపు మీకు ఒక మంచి జరగడానికే ఈ రోజు ఇలాంటి వాళ్ళ వల్ల ఫ్యూచర్ ఇంకా కొంచెం ఎక్కువ బాధని కలిగించే రోజులు ఉండొచ్చు. అందుకే ఆ ఫ్యూచర్ లో వచ్చే ఆ ఎక్కువ పెయిన్ నుంచి తీసుకోకుండా ఉండడానికే దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఈ పెయిన్ లో నుంచి బయటపడేసి ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా లైఫ్ లో ఆనందము, హ్యాపీనెస్ కంపల్సరీ ఉంటుంది. ఆనందము మరియు విచారం ఎప్పుడు ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ రోజు విచారంగా ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు మీ పార్ట్నర్ కోసము, కానీ రేపు ఫ్యూచర్ లో తప్పకుండా హ్యాపీనెస్ అనేది వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగాలి. ఇప్పుడు మనము ఏదైనా గుడ్ న్యూస్ విన్నాం, గుడ్ న్యూస్ విన్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటది. హ్యాపీగా ఉంటే దాన్ని మనం చాలా రోజులు చెప్పుకుంటూనే ఉంటాము, ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. అలానే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా ఆ ఫెయిల్యూర్ దగ్గర బాధపడుతూ కూర్చోకుండా, సరే ఫెయిల్యూర్ వచ్చి అసలు ఎందుకు వచ్చాం, ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎందుకు ఫెయిల్యూర్ చూసాం మనము అని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి సక్సెస్ అవ్వడానికి అనేది ఆలోచించుకుంటే కనుక తప్పకుండా ఎవరి లైఫ్ లో కూడా బాధ దగ్గరే ఆగిపోరు, హ్యాపీనెస్ కోసం వెతుక్కుంటూ వెళ్తారు, హ్యాపీనెస్ కూడా వస్తుంది. నిరుపేదలకు సేవ దానము ఆత్మావృత్తికి ఖచ్చితమైన మార్గాలు. సో బెగ్గర్స్ కి కానివ్వండి, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఎవరికైనా మీరు చేయగలిగినంత సాయము చేయగలిగితే గనక, మీ రుణాలు ఏమన్నా ఉంటే గనక, పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన రుణాలు ఏమన్నా ఉంటే, కార్మిక రుణాలు ఏమన్నా ఉంటే అవి తీరిపోతాయి. ఈ లైఫ్ లో ఇప్పుడు ప్రెజెంట్ జరిగే లైఫ్ లో ప్లానెటరీకి అంటే గ్రహాలకు సంబంధించిన ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా అంటే మీకు కూడా ఒక మంచి అంటే మనకు కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అయిపోవడమే కాకుండా మన కర్మ కూడా క్లియర్ అవుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఎవరైనా కావాల్సిన వాళ్ళకి, ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్న వాళ్ళకి, నీడ్ ఉన్న వాళ్ళకి, మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు మీ వంతుగా మీరు సేవ అనేది చేసుకోండి. ఆకర్షణ ధర్మం అయస్కాంతంలో ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి. సో మీరెప్పుడు కూడా ఒకళ్ళు మీ దగ్గరకు వచ్చే విధంగా ఉండాలి తప్ప మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు కావాలి 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 అని అన్నంత మాత్రాన వాళ్ళు ఎప్పటికీ మీ లైఫ్ లోకి రారు. ఎలా ఉండాలంటే మీరు మీ సక్సెస్ చూసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే అసలు మనం ఎందుకు మిస్ అయ్యామో ఇలాంటి వాళ్ళని అన్న విధంగా మీరు ఉండాలి. అంతేగాని మీరే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ లైఫ్ లో మీరు స్టక్ అయిపోయి ఏడుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి మీ లైఫ్ లో ఉన్న మీ వాల్యూ తెలియకపోగా మీరు ఇంకా దిగజారిపోయిన మనస్తత్వం అవుతుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ కోసం వెయిట్ చేయడం వల్ల. సో అలాంటి లైఫ్ మీకు వద్దు. ఎందుకంటే మనల్ని చూసి గర్వపడే మీరు ఎప్పుడైతే లైఫ్ లో సక్సెస్ వస్తారో మీ శత్రువులు కూడా మీ దగ్గరకు వస్తారు. ఆఫ్టర్ ఆల్ మీ పార్ట్నర్ ఎంత, యూజ్ అండ్ త్రో చేసుకునే పార్ట్నర్ ఎంత. సో ఎప్పుడు కూడా మీ లైఫ్ లో మీరు ఒకళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా, అట్రాక్ట్ చేసుకునే విధంగా, వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వచ్చే విధంగా ఉండాలి తప్ప మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు ఉండు అనే విధంగా ఉండొద్దు. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. Thanks for watching my video.